ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో మరో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. నిన్న అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తంసా నది మహోగ్ర రూపం ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా వాళ్ళ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు, దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తంసా నది మహోగ్ర రూపం దాలించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సిడబ్ల్యూడి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డెహ్రాడూన్ క్లౌడ్ బరస్ట్తో రిషికేశ్లోని చంద్రభాగా నది వద్ద ప్రవాహం కూడా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇకలోనే పీతరాఘాడు జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉత్తరకాశీ, చమేలి, రుద్రప్రయాగు, పౌరి, బాగగేశ్వరు, నైనిటాలు జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్లో క్లౌడ్ బరస్టులు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్ను సందర్శించి సహాయక చర్యలు సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు.